ముసలి నక్క విజయసాయిరెడ్డి నిన్న రాజ్యాంగం మీద ఏదో ఇక్కడ రాష్ట్రంలో అరాచకం జరుగుతుంది, దాన్ని ఆపాలి అని ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి లేఖలు పంపించడం చాలా విడ్డూరంగా ఉంది. అసలు ఈ ముసలి నక్క విజయసాయిరెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు కారు కూతలకు వస్తుంటే మా ప్రభుత్వం ఉండి కూడా ఈ ముసలి నక్కని మేమేమీ చేయకుండా వదిలేయడమే తప్పైపోయింది. కాబట్టి 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అనేక దాడులు నిర్వహించడమే కాకుండా నోటికి ఇష్టానుసారం బూతులు మాట్లాడడం, సోషల్ మీడియాలో పెట్టడం, ఇవన్నీ ఈ ముసలి నక్కను ఈ ముసలి నక్కన పక్కన ఉన్న వాళ్ళకి కనబడలేదా వినబడలేదా అని అడుగుతున్నాం. అరాచకాలు చూస్తే ఒకటి కాదు, జూన్ 4 ఎన్నికల ఫలితాలు ముందు వచ్చే వరకు కూడా పిల్లులు పులి తోలు కప్పుకొని ప్రవర్తించినట్టు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా విజయసాయిరెడ్డి కానీ, అలాగే ఇక్కడ కొడాలి నాని, వంశీ, అవినాష్, దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఇంకా చాలామంది వీళ్ళందరూ పిల్లులు పులుల్లాగా యాక్ట్ చేశారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని. ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడా కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూడండి, ప్రజలకు విన్నవించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఇవాళ. ఏదో చిన్న చిన్న సంఘటనలు తప్ప ఏ పెద్ద సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగాల. ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుడినే కర్నూలులో చంపేశారు. ఏది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న సంఘటనలు జరిగినా వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఎక్కడైతే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఇలాంటి మాటలు కానీ దాడులు కానీ చెయ్యకండి అని ఎప్పుడైతే చెప్పారో ఆటోమేటిక్గా బీపీ వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సైలెంట్ అయ్యారు. దీన్ని మళ్ళీ రెచ్చగొట్టి విధంగా ఈ ముసలి నక్క విజయసాయిరెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమా విజయసాయిరెడ్డి, నీకు కనబట్టలేదా? విజయవాడలో అవినాష్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఖండించావా? కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం మాట్లాడినప్పుడు ఖండించారా? వల్లభనేని వంశీ వాడొక లుచ్చ, తెలుగుదేశం పార్టీలో 2 సార్లు గెలిచి మీరు ఎక్కడ చంపేస్తారో అని భయపడి, వాడి ఆస్తులు ఎక్కడ కాజేస్తారో అని భయపడి పారిపోయి మీ చెంతం చేరి మీ మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పేలితే అనేది తప్పు అని ఖండించారా? అసలు విజయసాయిరెడ్డి నీకే అర్హత ఉంది లేఖ రాయడానికి? నీ ఇంట్లో నీ పక్కన కొడాలి నాని అనే ఒక పిల్లి, వల్లభనేని వంశీ అనే ఇంకో పిల్లి, ఈ 2 పిల్లిలు అటు ఇటు కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్లో నీ సారథ్యంలో ఈ కొడాలి నాని వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్లోకి వస్తే ఖండించలేదే? ఇవాళేమో రాజ్యాంగాలు ఎక్కడున్నాయి, లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది అని మాట్లాడుతున్నాడు ఈ కొడాలి నాని. అరే ఒక్కరోజుకి ఇలాగైతే ఎలాగయా? మేము పోరాటం చేయాలా? ప్రతిపక్షంలో మా మీద దాడి జరగలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లో దాడి చేయించాడే, మేము భయపడలేదే. అయినా అసలు నీ మీద దాడి ఎక్కడ జరిగిందా? మేము దాడులు చేయమని ఎవరికీ చెప్పట్లేదు. దాడుల్ని మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రాన్ని చూపించడం కోసం ఈ ముసలి నక్క విజయసాయిరెడ్డి పక్కన ఒక 2-3 ఎంపీలు చోటా మోటా ఎంపీలను వేసుకొని
రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న. చెప్పండి, ఫలానా నాయకుడి మీద దాడి జరిగిందని ఏదో ఆవేశంలో అవాళ ఉత్సాహంలో చిన్న చిన్న ఏదో సంఘటనలు జరిగినాయి, దాన్ని అంతటితో కట్ అయిపోయింది. మరి లోకేష్ బాబు గారి మీద జూమ్ మీటింగ్లో ఈ పిల్లి వల్లభనేని వంశీ వచ్చి మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు మాట్లాడిస్తే రావచ్చా? ఇప్పుడు లోకేష్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతాడు జూమ్ మీటింగ్లో, నువ్వు నీ పిల్లి కొడాలని ఇంకో పిల్లి వల్లభనేని వంశీని అటు ఇటు పెట్టుకొని ఇప్పుడు రండి మాట్లాడండి. అంటే ప్రభుత్వం ఉంటే ఒకలాగా, ప్రభుత్వం లేకపోతే ఇంకొకలాగా. మీరే ధైర్యవంతులే, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయాలా? మేము పోరాటం చేయాలా? 5 ఏళ్ళే పిల్లిలా మాట్లాడతారు. అసలు మీ మీద ఏ సంఘటనలు జరగకుండా పిల్లిలా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారికి అన్నీ రుద్దుతారు. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఒక లుచ్చా, ఉత్తరాంధ్ర అంతా దోచేశాడు. ఇప్పుడు వీళ్ళు చేసిన కబ్జాలన్నీ కూడా బయట పెడతాం. మేము చట్ట ప్రకారమే వెళ్తాం, చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకుంటాం. అదే చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ కనుసైగ చేస్తే వీళ్ళందరూ ఉండగలరా? ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు, ఈ భూమి మీద ఉండగలరా? వాళ్ళది ఆ సిద్ధాంతం కాదు, దెబ్బకి దెబ్బ అనే సిద్ధాంతం కాదు వాళ్ళది. కాబట్టికే ఓర్పుగా ఉన్నారు అందరూ. దాన్ని నువ్వు ఢిల్లీలో అర్చున్లో ప్రెస్ మీట్ పెట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తావేంటి? ఏం జరుగుతుంది? ఏం జరిగింది?